మామూలుగా మనకి శ్రావణ మాసం అనగానే మంగళగౌరి వ్రతంతో పాటుగా గుర్తొచ్చేది చాలా మంది ఆచరించేది వరలక్ష్మి వ్రతం. శుక్రవారం, రెండో శుక్రవారం రాగానే అసలు అందరి ఇళ్లల్లో మాక్సిమం ఆ! కలకల్లాడుతూ ఉంటారు. చాలా మంది చేసుకుంటారు. ఈ శ్రావణ మాసంలో ఈ శుక్రవారాలకి ఎందుకు అంతటి విశిష్టత? అలాగే ఈ వరలక్ష్మి వ్రతానికి ఎందుకు అంతటి ప్రాధాన్యత చెప్పండి? మనకసలు శ్రావణ మాసమే శ్రవణ నక్షత్రంతో కూడుకున్న పౌర్ణమి. హ్మ్. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని మనం వరలక్ష్మి వ్రతంగా చెప్పుకుంటాం. హ్మ్. అది రెండో వారం అవ్వచ్చు, మూడో మూడో వారం వారం అవ్వచ్చు. అవ్వచ్చు. హ్మ్. ఎందుకంటే మనకి అమావాస్య శుక్రవారం వచ్చింది అనుకోండి, గురువారం వచ్చిందనుకోండి, హ్మ్. మూడో శుక్రవారం ముందు తర్వాత పౌర్ణమి ఉంటుంది. అవును. లేదా మన అదృష్టం కొద్దీ శుక్రవారమే పౌర్ణమి రావచ్చు. హ్మ్. హ్మ్. కలిసింది అంటే అద్భుతం. అబ్బా! అద్భుతం చాలా నిజంగా. చాలా హ్మ్. అసలు. హ్మ్. అసలు శుక్రవారమే లక్ష్మీదేవి ఆరాధనకి చాలా ప్రాధాన్యత. హ్మ్. అలాగే శ్రవణ మాసం. చాలామంది మన జాతకంలో కూడా శ్రవణ నక్షత్రం నడుస్తోందండి మీకు చాలా అదృష్టం అంటారు. మరి అటువంటి శ్రవణ నక్షత్రం కలిసి ఉన్న శ్రవణ మాసాన్ని మనం లక్ష్మీ ఆరాధన చేస్తే ఎంత జీవితాలు బాగుపడతాయి, హ్మ్. ఎంత మంచిగా ముందుకు వెళ్తాయి అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. హ్మ్. వరలక్ష్మి వ్రతం. వ్రత కథలోనే మనకు ఉంది. ఎందుకు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి అనని. హ్మ్. హ్మ్. అయితే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. అందరికీ వరలక్ష్మి వ్రత విధానం ఇంట్లో ఉండదు. హ్మ్. వాళ్ళందరూ కూడా బాధపడిపోతూ ఉంటారు. అయ్యో! మాకు లేదు. మేము ఇలా చేసుకోలేము అని చెప్పని. హ్మ్. హ్మ్. బాధపడాల్సింది ఏమీ లేదు. ఆ రోజు శుభ్రంగా మీరు కూడా పూజ చేసుకోవచ్చు ఇంట్లో. ఓకే. అమ్మవారికి పూజ చేయండి. హ్మ్. అదే హ్మ్. వరలక్ష్మి వ్రతం అనుకోండి. నలుగురు ముత్తైదులు పిలిచి తాంబూలం ఇవ్వండి. హ్మ్. తప్పే ఉంది. హ్మ్. ఇప్పుడు మాకు లేదు. నేను ఆ రోజు చక్కగా అమ్మవారికి కలశం పెట్టుకొని, అమ్మవారికి లక్ష్మీ పూజ చేస్తాను. నలుగురిని పిలిచి తాంబూలాలిస్తాను. రైట్. హ్మ్. అంతే. లేదు అని బాధపడిపోయి, నేను ఈ డెకరేషన్ చేయలేదు, నేను ఈ అలంకరణ చేయలేదు, అమ్మవారిని కూర్చోపెట్టలేదు అన్న బాధ, భయం హ్మ్. అక్కర్లేదు. ముందుగా హ్మ్. ప్రేక్షకులకు చెప్పేదది. హ్మ్. ఎందుకంటే ఇంటి సాంప్రదాయానికి మించిన పూజ ఇంకోటి లేదు. ఓకే. మనకి ఈ చారుమతి కథ కూడా అదే చెప్తోంది. హ్మ్. ఇప్పుడు ఆ చారుమతి ఏం చేసింది? అత్తమామలకి మంచిగా సేవ చేసేది. హ్మ్. భర్తని గౌరవించేది. హ్మ్. ఇంటి సాంప్రదాయాన్ని పాటించేది. హ్మ్. ఇంటికొచ్చిన అతిథుల్ని సేవించేది. అంత హ్మ్. తప్ప ఆవిడ పూజలు, పునస్కారాలు ఎక్కువగా చేయలా. హ్మ్. కానీ ఆవిడ యొక్క ఆ చిత్తశుద్ధిని గమనించిన వరలక్ష్మీదేవి ఆవిడ కలలో కనిపించి, హ్మ్. "నువ్వు ఈ వ్రతాన్ని పలాని రోజున చేసుకో" అని చెప్పింది. హ్మ్. అమ్మవారు ఏం చెప్పింది? "నువ్వు చేసుకో" అంది. అదే. కానీ ఇక్కడ చారుమతి ఏం చేసింది? నేనొక్కదాన్ని చేసుకుంటే ఫలితం నాకొక్కదానికే కదా! హ్మ్. అని అయితే అత్తమామల అనుమతి తీసుకుంది. భర్త హ్మ్. యొక్క అనుమతి తీసుకుంది. హ్మ్. ఊర్లోని వాళ్ళందరిని పిలిచి ఘనంగా చేసుకుంది వరలక్ష్మి వ్రతం. హ్మ్. ఈవిడతో పాటు వాళ్ళకి కూడా అష్టైశ్వర్యాలు వచ్చాయి. హ్మ్. వరలక్ష్మీదేవి ఇంకా ఆనందపడిపోయి ఆవిడకి సాక్షాత్కరించి చారుమతి అని. ఇక్కడ మనం ఒక్కటి గమనించాలి. హ్మ్. ఏంటిది? వరలక్ష్మీదేవి అమ్మవారే కల్లో కనిపించినా హ్మ్. భర్త అనుమతి కోరింది. హ్మ్. అత్తమామల అనుమతి కోరింది. అవును. అంతేకాని నాకు అమ్మవారు చెప్పింది మీరెవరు నాకు చెప్పడానికి అనలేదు. హ్మ్. ఇక్కడ ఆమె న్యాయమైన, ధర్మమైన జీవితం కనిపిస్తోంది. హ్మ్. భగవంతుడు దానికి ఆకర్షితుడవుతాడు. హ్మ్. ఎక్కడైనా కానీ నువ్వు ఏ పూజలు చేయక్కర్లే. నీ విధి విధానం నువ్వు నిర్వర్తిస్తే ఎప్పుడు ఎవరు ఏ విధంగా అనేది అక్కడ భగవంతుడుంటాడు. ఏంటిది భగవంతుడు అంటే ఏది? అమ్మవారి శక్తి అంటే ఏంటిది? హ్మ్. దాన్ని మనం ముందు తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకుంటే ఎవరూ కూడా ఇంట్లో వాళ్ళ మాటను అతిక్రమించి వెళ్ళరు. అంటే ఒక మహిళకేనా? హ్మ్. ఎందుకు అందరికీ మహిళని వర్తిస్తుంది. అణగతొక్కేస్తున్నారా అంటే కాదు. హ్మ్. శాస్త్రం మహిళకి పెద్దపీట వేసింది. హ్మ్. పురాణాల్లో స్త్రీలందరూ యుద్ధ విద్యలు నేర్చుకున్నారు, యుద్ధాలు చేశారు. హ్మ్. కైకేయికి అంతే కదా! 3 వరాలు ఎందుకిచ్చాడు? హ్మ్. విరోచితంగా యుద్ధం చేసింది దశరథ మహారాజుతో పాటి. హ్మ్. అప్పుడు ఆయన మెచ్చి ఏవైనా 3 వరాలు కోరుకోమంటే అవసరం వచ్చినప్పుడు కోరుకుంటా అంది ఆ తల్లి. హ్మ్. అంటే మరి అక్కడ మహిళకి పెద్దపీటేశారుగా. అవును. హ్మ్. మరి ఈ రోజు వచ్చేవరకు ఇప్పుడు మీ స్టూడియో ఉంది. హ్మ్. కెమెరామెన్ పని చేయాలి. హ్మ్. మీరు మీ పని చేయాలి. అవును. నేను నా పని చేయాలి. హ్మ్. అలా గృహిణికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి. ఉంటాయి. హ్మ్. అంతే తప్పుగా తీసుకోకూడదు. హ్మ్. హ్మ్. ఇక్కడ ఆవిడ చేసిన దానికి సగం ఫలితం వచ్చేసింది. హ్మ్. అత్తమామలు భర్త యొక్క అనుమతి తీసుకోవడంతోనే హ్మ్. సగం పూజా ఫలితం తనకొచ్చేసింది. హ్మ్. మిగతా ఫలితం ఏంటిది? అమ్మవారికో పీఠాన్ని సమర్పించింది. హ్మ్. అలా ఊర్లోని వాళ్ళందరినీ పిలిచింది. హ్మ్. ఘనంగా అందరికీ దక్షిణ తాంబూలాలు, భోజనాలు. హ్మ్. అసలు వాళ్ళ భర్తలు బంగారు రథాల్లో వచ్చారు పిలుచుకొని వెళ్ళటానికి అని కథలో చూస్తే, హ్మ్. అంటే అంత వరాలనిచ్చే తల్లి. ఈ తల్లి అష్టలక్ష్ముల్లో ఉండదు.
వరలక్ష్మీదేవి. ఈవిడ పాత్ర ప్రత్యేకం అసలు. అలా ప్రతి మహిళ ఏంటిది, నేను నా బిడ్డలు సుఖంగా సంతోషంగా ఉంటాం, నా కుటుంబం అని చెప్పి ఈ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవటానికో లేకపోతే చూడటానికి వెళ్ళిన అదే ఫలితం. చాలా మంది అనుకుంటారు మేము చేసుకోలేదు చూసాము అని. చూడటంలో కూడా ఫలితం అందుతుంది మనకి. ఆ వ్రత కథ విన్నా అదే ఫలితం అందుతుంది. కాబట్టి అలా చేసుకోవటం. కొంతమందికి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వీలు కాకపోవచ్చు వరలక్ష్మి వ్రతం. ఎందుకంటే వివాహాది శుభకార్యాలు ఉంటాయి, మనకి నెలసరి ఉంటుంది, లేకపోతే ఈ వర్షాకాలం కాబట్టి కాస్త బిడ్డలకు తనకు అనారోగ్యం ఉంటుంది, లేదు ముందే తెలుస్తుందిగా వివాహాలు ఎప్పుడు ఉంటాయని మొదటి శుక్రవారం అయిన వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. లేదు పౌర్ణమి రోజు ఖాళీగా ఉన్నారు, పౌర్ణమి రోజు చేసుకోవచ్చు. మూడో శుక్రవారం చేసుకుంటాం, నాలుగో శుక్రవారం, ఎప్పుడైనా కూడా మనం 4 శుక్రవారాలు వస్తే 4, 5 వస్తే 5, ఏ వారమైనా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. అంత శుభప్రదమైనది శ్రావణ మాసం. మనకి ఆషాఢ మాసం వచ్చే వరకు కూడా ప్రతి షాపులోనూ ఆషాఢం సేల్ వస్తుంది. ఎందుకు అంటే ప్రతి మహిళ కూడా ఆ శుక్రవారాలు కొత్త చీర కట్టుకొని పూజ చేసుకొని అమ్మవారి ఆలయానికి వెళ్ళి రావటం, నలుగురు ఇళ్లకు వెళ్ళి తాంబూలాలు తీసుకొచ్చుకోవటం, నలుగురిని పిలిచి తాంబూలాలు ఇవ్వటం, అదొక ఆనందకరమైనది, శుభప్రదమైనది కూడా. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతాన్ని కానీ ఈ కథని కానీ ఎవరు విన్నా కూడా వాళ్ళ ఇంట్లో శుభ లక్షణాలు ఖచ్చితంగా, కదలిక అనేది ఉంటుంది, తప్పకుండా ఉంటుంది ఎవరికైనా అన్నమాట. అలాంటిది ప్రతి ఒక్కళ్ళకి ఆనందకరమైంది. ఎంత ఉద్యోగం చేసే వాళ్ళైనా, ఎవరైనా అపార్ట్మెంట్ లో వాళ్ళు తెలిసిన వాళ్ళు అడుగుతారు, మేము మార్నింగ్ ఉద్యోగం ఉంది సాయంత్రం చేసుకోవచ్చా అని. లక్షణంగా చేసుకోవచ్చు. సాయంత్రమైన వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. ఎందుకంటే సంధ్యాకాలంలో లక్ష్మి యొక్క ఆవాహనం జరిగే సమయం. ఆ సమయంలో మంత్రోచ్చారణల మధ్య మీ ఇంట్లో పూజ జరుగుతుంది, నలుగురు ముత్తైదులు మీ ఇంటికి వచ్చారు, ఎంత మంచి జరుగుతుంది అసలు. కానీ ఏది చేసినా, ఏది మనము చెయ్యకపోయినా ఇక్కడ మన ప్రవర్తన కూడా జోడించుకోవాలి. ముఖ్యం. మనము పూజ చేశాను, నేను ఇన్ని పూజలు చేసా, ఇన్ని గుళ్ళు తిరిగా, నాకేమి అఘోరించిందని చాలా మంది నాస్తికులుగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు. తప్పు. నీ ప్రవర్తన కూడా మారిందా అక్కడ, నీ ధర్మాచరణ నువ్వు యాడ్ చేసావా పూజతో పాటు, కంప్లీట్ గా అది సంపూర్ణం అవుతుంది, కంప్లీట్ అవుతుంది అక్కడ. కాబట్టి ఎవరైనా కానీ వరలక్ష్మి వ్రతం రోజు లేదని బాధపడకుండా, ఆ రోజు తులసి బృందావనానికి కూడా చాలా మంది బాగా అలంకరించి పూజ చేస్తారు అమ్మవారిని. ప్రతి ఇంట్లో ఇప్పుడు అనుద్దు, కానీ ఒక టైంలో పెద్దగా పూజలు ఆరాధనలు ఆగిపోయాయి, చేయలేదు కొన్ని తరాలు. మళ్ళా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా పూజలు ఆరాధనలు, తులసి ఆరాధనలు అందరూ చేస్తున్నారు. అది ఒక ఆనందం. అయితే ఇక్కడ చాలా మంది నన్ను అడిగేది, అమ్మ మేము ఆ కులం వాళ్ళం చేయొచ్చా? ఏ కులం వాళ్ళైనా కూడా ఎటువంటి ఆరాధన అయినా చేయొచ్చు. భగవంతుడే అన్ని కులాల్లో జన్మించినప్పుడు మనకెందుకు ఈ కులాల వివక్ష? మనం ఎందుకు చూస్తున్నాము? నిజంగా నేను చెప్తున్నా, నేను వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేసుకుంటే నేను తాంబూలాలు ఇచ్చేదంతా కూడా ఉన్న వాళ్ళకి ఇవ్వను. నా ఎదురింటి పక్కింటి వాళ్ళందరూ బాగా ఉన్నవాళ్ళు, మా చుట్టుపక్కల వాళ్ళు, వాచ్మెన్ల భార్యలందరినీ పిలిచిస్తాను, పని వాళ్ళందరినీ పిలిచిస్తాను తాంబూలం. ఎంత ఆనందపడిపోతారు. వాళ్ళల్లో అష్టలక్ష్ములు రావచ్చు, వరలక్ష్మీదేవి రావచ్చు. అంటే మన ఆలోచన అనేది కులానికి సంబంధం పెట్టకూడదు. ప్రతి ఒక్కళ్ళు నోముకోవచ్చు, ప్రతి ఒక్కళ్ళు రావచ్చు, ప్రతి ఒక్కళ్ళు తాంబూలం తీసుకునే అర్హత అనేది ఉంది. ఇప్పుడు ఒక 1000 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది, 2000 సంవత్సరాల తర్వాత అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కులంగా మారిపోద్ది. అలా వచ్చినాయి ఇప్పుడు మనకి కులాలు. కుండలు చేసేవాడిని కుమ్మరి అన్నారు, కులంగా మారిపోయింది అది కొన్ని వేల సంవత్సరాల తర్వాత. నాకు అదే అనిపిస్తుంది, ఒక 2000 సంవత్సరాల తర్వాత ఒక టీచర్ అంటే అది ఒక కులంగా మారిపోద్ది. అలా కులాలు అనేవి అలా ఏర్పరచుకొని కులం మీదే ఫోకస్ చేస్తూ మనం పూజలు చేస్తున్నాం. కొంతమందిని రానివ్వట్లే, మహాపాపం అది. భగవంతుడు వాళ్ళ రూపంలో వచ్చింటారు, మనం పో అంటే భగవంతుని వెళ్ళిపోమన్నట్లు కదా, అమ్మవారు వెనక్కి వెళ్ళిపోలేదా? తప్పు కదా. అది మనము చేసే పూజకి ఇవన్నీ కూడా జోడించుకోవాలి. నేను అలంకరణ చేస్తే, ఇంకోటి కూడా అందరికీ నేను చెప్పాలనుకుంది, పువ్వులు కానీ డెకరేషన్ ఐటమ్స్ కానీ ఎందుకు అంత ఎక్కువగా కొని
అంత ఎక్కువగా అంటే ఒక ఆర్టిఫిషియల్ లైఫ్‌గా మారిపోయింది. ఆర్టిఫిషియల్‌వన్నీ తెచ్చిపెట్టి. అవును. ఒక దీపాల దగ్గర నుంచి కానీ, ఆ వరలక్ష్మి వ్రతానికి ఈ మ్యాట్ వేసి చేస్తే చాలా అందంగా ఉంటుంది. ఎందుకు? పసుపుతో చక్కగా అలుక్కొని అలుక్కుని, ఓ ముగ్గు పీట వేసుకుంటారు. ఇంట్లో పీటలుంటాయిగా హ్మ్. పూర్వకాలం నుంచి వచ్చి, ఆ పీటను పెట్టి, అలా ఆ అమ్మవారి ఫోటో పెట్టి, కలశం పెట్టి, ఆ కలశానికి బాగా పసుపుని, గంధాన్ని పూసి, బొట్లు పెట్టి, దీపాలు పెడితే ఎంత అందంగా ఉంటుంది. హ్మ్. ఎందుకు? అమ్మవారి ముఖాలు తీసుకురావటం, అమ్మవారి చీరలు కట్టిన ఆకృతులు తీసుకురావటం. ఇక్కడ భక్తి ప్రధానం. అమ్మవారు మన భక్తిని చూస్తుంది. మన ధర్మాచరణని చూస్తుంది. నువ్వెంత డెకరేషన్ చేశావా? లేకపోతే ఎన్ని వందల రకాల పిండి వంటలు చేశావా చూడదు. హ్మ్. మనం భక్తితో నివేదించే ఒక పండైన అమ్మవారు స్వీకరిస్తుంది. హ్మ్. ఇక్కడ ఇంకొకటి చేయమన్నారు కదా అని చెప్పేనని అనారోగ్య సమస్యలున్నా చేయమని అమ్మ చెప్పలేదు. ఓ హ్మ్. స్నానం చేసి అమ్మ నా ఆరోగ్యం బాలేదని దండం పెట్టుకున్న అదే అనుగ్రహం లభిస్తుంది. హ్మ్. ఈ ఈ ముందుగా పూజ ఆరాధన కంటే తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మనం ఇంకా హ్మ్. నెక్స్ట్ వీడియోస్‌లో చాలా తెలుసుకుందాం అవి. తప్పకుండా అమ్మా. అవి హ్మ్. తెలుసుకుంటే అసలు భక్తి అంటే ఏంటిది? పూజ అంటే ఏంటిది? ఆరాధన అంటే ఏంటిది? హ్మ్. ఇవి తెలుసుకోవాలి. ఇవి హ్మ్. తెలుసుకొని భగవంతుడికి ఒక రూపం ఉందా? హ్మ్. అసలు భగవంతుడెవరు? ఎందుకు హ్మ్. హ్మ్. కనిపించడు? హ్మ్. అనేవి తెలుసుకుంటే ఒక పూజకి, ఆరాధనకి సంపూర్ణత్వం అనేది వస్తుంది. రైట్. చాలా చక్కగా చెప్పారు. నిజంగా చాలా మంది ఫాలో అవ్వాలి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది అండి అమ్మ చెప్పినట్టుగా ఇప్పుడు అలంకరణకి ఎక్కువ ప్రాధాన్యత. ఇంకా పూలు కూడా కొని నిజంగా మంచి పూలు పెడితే అదొక ఆనందం. కానీ ఆర్టిఫిషియల్ పూలు పెట్టేస్తూ ఉన్నారు. భగవంతుడికి ఆర్టిఫిషియల్‌తో చాలా మంది అలంకరణ చేస్తూ ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అందరూ ఆలోచించాల్సిన వీడియో ఇదైతే. తప్పకుండా ఆచరించండి. ముఖ్యంగా శుక్రవారం యొక్క ప్రాధాన్యత ఏమిటి? వరలక్ష్మి వ్రతం అసలు ఏ విధంగా చేసుకోవాలి? ఎలా చేసుకుంటే మనకి ఆ భక్తి, ముక్తి 2 కూడా లభిస్తాయి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఇంకా మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే లేదా మీరు ఎలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటున్నారు అన్న విషయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేస్తూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.